హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్వరి. ఏ ముహూర్తాన అల్లు అర్జున్ నంద్యాల సంఘటన జరిగిందో కానీ అప్పటి నుంచి మెగా అండ్ అల్లు మధ్య సైలెంట్ వార్ నడుస్తుందనే చర్చ జరుగుతూనే ఉంది. అలాంటిదేం లేదు, అదంతా టీ కప్లో తుఫాన్ లాంటిదే. కంబైన్డ్ ఫ్యాన్స్ కూడా లేకపోలేదు. కానీ ఇప్పుడు అడవుల్ని నరికేసి స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్స్ని పోషిస్తున్నారు అంటూ కమెంట్ చేశాడో దిగకూడని వాళ్లే రంగంలోకి దిగారు. పవన్ చేసిన ఆ పోస్ట్కి అల్లు అర్జున్ ఆర్మీ ఒక రేంజ్లో కమెంట్స్ చేస్తోంది. ఇప్పటిదాకా జరిగింది ఒక లెక్క, ఇక నుంచి జరగబోయేది ఒక లెక్క. ఇక దాగుడు మూతలు వద్దు, అఫీషియల్గానే తేల్చుకుందాం అంటూ సోషల్ మీడియాలో తిష్ట వేశారు. అంతేకాదు బండికి సూచనలు కూడా ఇస్తున్నారు. డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాడు. ఇక నువ్వు సైలెంట్గా ఉంటే కుదరదు, ఆల్రెడీ ఒకడు కావాలని పుష్ప 2 రిలీజ్కే తన సినిమాతో వస్తున్నాడు, నువ్వు తగ్గొద్దు, పుష్ప 2తో మనవేంటో చూపించాల్సిందే అంటున్నారు. ఇక మరికొంతమంది ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ నిన్న శుద్ధపూసల పుష్పపై సెటర్లు వేశాడు కదా, మరి ఆయన ఎంత గొప్ప సినిమాలు తీశారో చూడండి అంటూ పెద్ద లిస్ట్నే పోస్ట్ చేశారు. సమాజానికి పనికి వచ్చే సినిమాల్లో పవన్ కళ్యాణ్ మరుపురాని పాత్రలు అనే క్యాప్షన్తో గోకులంలో సీతలో అమ్మాయిల పిచ్చి, తొలి ప్రేమలో చదువు సంధ్యలు లేవు, తమ్ముడిలో పనికిరాని కొడుకు, జానీ వీధిరౌడి, గుడుంబ శంకర్ సారా అమ్మే వ్యక్తి, పంజా కాంట్రాక్ట్ కిల్లర్ అంటూ పవన్ చేసిన సినిమాలపై ఘాటు సెటైర్లు వేస్తున్నారు. అలానే తీన్మార్ సినిమాలోని ఒక డైలాగ్తో కూడా కౌంటర్లు వేస్తున్నారు. ఇక వీటికి అదే రేంజ్లోనే మెగా అభిమానులు కౌంటర్లు వేస్తున్నారు. ఆ సినిమాల్లోని క్యారెక్టర్స్ అంతిమ లక్ష్యం చూడండి, కానీ మీ పుష్ప మారడు కదా అంటూ కమెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ విషయంలో అసలు సిసలు కోసమరిపు ఏంటంటే అల్లు ఫ్యాన్స్కి వైసీపీ అభిమానులతో పాటు సోషల్ మీడియా వింగ్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తుంది.